శ్రీ భాషిత పాఠశాల వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రం ప్రారంభోత్సవం. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్మూరు పట్టణంలో గల కొత్త బస్టాండ్లో శ్రీ భాషిత పాఠశాల వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, శ్రీనివాస్ అగర్వాల్, మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మరియు సుంకె నిశాంత్, నూకల ఉమాపతి మరియు యువజన కాంగ్రెస్ నాయకులు రంజిత్, ధనుష్, జాన్కంపేట శ్రీనివాస్ మరియు తదితరుల చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల వారు చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వేసవిలో తాగునీటి అవసరం అత్యంత కీలకం. అందరికీ చల్లటి నీళ్లు అందించడం బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ ప్రసంగిస్తూ నీటి ఇబ్బందుల దృష్ట్యా ఇలాంటి చలివేంద్రాలను ప్రారంభించడం హర్షణీయమైన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం ఆదర్శప్రాయమని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మనం ఉన్నతంగా గొప్పగా నిలబడ్డానికి సమాజమే కారణమని, అట్టి సమాజానికి మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలనే అభిప్రాయంతో ప్రజల ఆరోగ్యాన్ని మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాలను ప్రారంభించామని అన్నారు. వేసవి కాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ సమస్యతో ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు బాధపడతారని, అందుకే ప్రతి ఒక్కరిని చల్లని పరిశుభ్రమైన తాగునీరు అవసరం ఉందని సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీ భాషిత నిర్వహించిన సేవా కార్యక్రమమని అన్నారు. ఆర్మూర్లో 4 ముఖ్యమైన ప్రాంతాలైన పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, మామిడిపల్లి ఎక్స్ రోడ్, పెర్కిట్ బస్టాండ్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన అతిథులకు, పాఠశాల సిబ్బందికి మరియు శ్రేయోభిలాషులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. శ్రీ భాషిత స్కూల్ వారు చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. పాఠశాల ఆధ్వర్యంలో ఆర్మూర్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వేసవిలో చలివేంద్రం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళలలో, వృద్ధులలో, పిల్లలలో డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్రతి చోట తాగునీరు, మంచి శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంటే పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా పాఠశాల ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇది 2వ చలివేంద్రము. ఇంకా 2 చలివేంద్రాలు మామిడిపల్లి చౌరస్తాలో, పెరిగిడి బస్టాండ్లో ప్రారంభం చేయబడతాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజము మనకు ఎదగడానికి ఎంతో ఇస్తుంది. సమాజ ప్రమేయం లేకుండా మనం ఎవరము ఎదగలేము. ఆ ఎదిగినప్పుడు మన ఎదుగుదలలో కొద్దిగా భాగంగా మన సమాజాభివృద్ధికి, సమాజ సేవకు ఎంతో కొంత చేయాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీ భాషిత పాఠశాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ఈ సేవ ప్రథమంగా భావించి అందరికీ మంచి శుద్ధమైన తాగునీరు అందించాలనే ప్రయత్నంలో శ్రీ భాషిత ఈ ప్రయత్నం చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు శ్రీ విజయ్ అగర్వాల్ గారు, అలాగే శ్రీనివాస్ అగర్వాల్ గారు, అలాగే మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధినేత శ్రీ సుంకె శ్రీనివాస్ గారు, అలాగే ఉమాపతి గారు, నూకల ఉమాపతి గారు, అలాగే కాంగ్రెస్ యువ నాయకులు, కార్యకర్తలందరూ శ్రీ భాషిత పాఠశాల స్టాఫ్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ శ్రీ భాషిత పాఠశాల తరఫున పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.